జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామంలో మన ప్రస్తుతం అయితే ఉన్నాం. అయితే చింతపల్లి గ్రామానికి సంబంధించిన బీచ్ ఏదైతే ఉందో ఆ బీచ్లో ఈ గ్రామానికి సంబంధించినటువంటి పిల్లలంతా కూడా మత్స్యకారు పిల్లలే. ఈ మత్స్యకారు పిల్లలంతా కూడా ముందుగానే వాళ్ళకి ఈత మప్పే కార్యక్రమం కూడా ఒకవైపు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. పిల్లలంతా ఆదివారం వచ్చిందంటే చాలు సముద్రంలోనే ఈ విధంగా ఈత నేర్చుకుని వాళ్ళ యొక్క ఆనందాన్ని అయితే ఒకవైపు ఆనందము, మరొక వైపు అయితే ఆ మత్స్యకారుల వృత్తికి సంబంధించినటువంటి విద్య కాబట్టి దాన్ని కూడా ఒకవైపు అయితే నేర్చుకునే పరిస్థితులు కూడా ఉంటుంటాయి. ఇదే క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే అయితే చిన్నప్పటి నుంచి అయితే మాత్రం వీళ్ళకి ఈ ఈతలు మప్పే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మనం అయితే ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు, అంత పెద్ద కెరటాలు వస్తున్నప్పుడు కూడా మనం చూడొచ్చు. ఆ పిల్లలు అయితే మాత్రం చిన్న చిన్న తెప్పలపై ఈ విధంగా రిస్క్ చేసి కూడా ఈత నేర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనమైతే చూడొచ్చు చిన్నవి ఏదైతే దీనికి సంబంధించినటువంటి సిమెంట్ కవర్లు ఉంటాయి. సిమెంట్ కవర్లలో ఈ విధంగా థర్మోకోల్ షీట్లని తీసుకుని వచ్చి ఈ విధంగా పట్టిని ఒక పడవ రూపంలో చిన్న చిన్న తెప్పల రూపంలో తయారు చేసి అయితే మాత్రం ఈ విధంగా తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంటుంది. పిల్లలంతా కూడా అంతే, ఈ గ్రామానికి సంబంధించిన పిల్లలంతా కూడా ఈ విధంగా ముందుగానే ఈత నేర్చుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంటుంది. ఇదే క్రమంలోనే మనమైతే ప్రస్తుతం అయితే చూడవచ్చు. పిల్లలంతా కూడా సుమారుగా చూసుకుంటే ఈ గ్రామానికి సంబంధించిన పిల్లలు ఎంతమంది, సుమారు 100 మంది అయితే పిల్లలు అయితే ఉంటారు. ఈ 100 మంది పిల్లలు కూడా ఈ యొక్క ప్రాంతంలోనే ఈత నేర్చుకుంటుంటారు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో అలల తాగిడి కూడా చాలా తక్కువగా ఉంటుంటుంది. అసలు అలలు కూడా లేనటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. చిన్న చిన్న అలలు అయితే వస్తుంటాయి. ఆ అలల్ని వాళ్ళు రిస్క్ చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని కూడా చిన్న వయసు నుంచి అయితే మాత్రం దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి నేర్చుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది మాట్లాడడానికి యొక్క గ్రామస్తులు కూడా కొంతమంది మత్స్యకారులు అయితే ఉన్నారు. మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. చదువుకు వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నాడు అండి, వాళ్ళు మరి ఇందులో వంతున్నాడు. మరి ఎప్పుడు ఈత నేర్చుకుంటారు చిన్నప్పటి నుంచి ఈత నేర్చుకుంటారు. మరి చిన్నవాడితో నుంచి ఈత నేర్చుకుంటేనే అప్పటికి వస్తుందండి. మరి ఈ పిల్లడు అనాది పిల్లడు అలా అన్నాడు. మరి వాళ్ళు కేవలం అప్పుడు అందుకే వెళ్ళిపోతాడు అని కేకేస్తున్నాను నేను. మరి ఇక్కడ ముందు పిల్లలు ఇలాగా విచ్చలవిడిగా స్నానం చేసుకుంటారు, వదిలేస్తున్నారు. ఎవరైనా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయా? పిల్లడు పోనాడండి. ఇప్పుడు నీకు ఎర్రగుని పిల్లడు తీసావు కదా పోటయ్యా, అలా నీ చచ్చిపోండు. అక్కడ ఇనో ఇదే కార్తీ నోమికి వస్తున్నాడు. అక్కడ రాళ్ళమాను పిల్లడు మేరకి కొన్న పెద్ద వచ్చిన రోజులు అందాక. ఇప్పుడు నీరు చూసావా నిండా నీరు అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ సోమంద్రం అప్పుడు పెద్ద వస్తాయి. ఇదే ఈ బెబ్బరి కొలు గొలిగోడు ఇవ్వలేడు, ఆ గొలిగోడు ఇవ్వలేడు, చదువు ఈడి ఇవ్వలేడు. పిల్లలు ఇలా స్థానాలకు వెళ్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇలాగైనా రోజు మిమ్మల్ని అల్లరి చేసుకుని వెళ్తుండే ఎలా అనిపిస్తుంది? అల్లరి చేస్తుండగా వెళ్తున్నాడండి. అల్లరి చేస్తుండగా మనం చెప్తే వాళ్ళు ఆలకేయలు. మరి ఇక్కడ పోలీసులు ఎవరు రారా ఇక్కడికి? ఇక్కడికి రాడు, అక్కడికి వస్తాడు. అయ్యాను రాడు. మరి ఇక్కడికి వచ్చి పిల్లలు ఇలా విచ్చలవిడిగా స్నానం చేస్తుంటే పోలీసులు వాళ్ళకి ఏమనరా? ఇప్పుడు మీరు పిక్నిక్ వచ్చిన వాళ్ళే ఏ నష్టమైందో పోనాడు చెప్తే వాళ్ళ ఆలకీలు తాగా నీటిలో పడిపోతే నీటిలో కన్నా సామాన్ పడ్డానికి మరి అంతే. ఇది సముద్రంలోనేది. మరి పెద్దవాళ్ళే ఈ కెరటాలు కొట్టుకెళ్ళిపోతే చిన్నపిల్లలు కదా వీళ్ళు కూడా కొట్టుకెళ్ళిపోరా? ఈ కోటిగా వచ్చింది అని కొట్టుకెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు ఈత వచ్చా? ఇప్పుడు ఈత ఒక మంచి పిల్లలు కొత్త, ఒక మంచి పిల్లలు రాదు. నీ పేరేంటి? మహేష్. ఇలాగ స్నానం చేస్తుంది ఏమనిపిస్తుంది నీకు? బాగా అనిపిస్తుంది. మరి ప్రాక్టీస్ చేస్తున్నావా ఇక్కడ లోపలికి వెళ్ళడానికి? ప్రాక్టీస్ చేస్తా. మరి అమ్మ నాన్న ఏం చేస్తారు? నాన్న వేటకి వెళ్తారు, అమ్మ హౌస్ వైఫ్. నువ్వేం చదువుతున్నావు? 8th. ఇవాళ ఆదివారం కావడంతో ఈ విధంగా చేస్తున్నావా? అంటే నువ్వు కూడా వేటకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? స్కూల్కి వెళ్తున్నా, వేటకి వెళ్ళట్లేదు. మరి ఇవాళ ఆదివారం కావడంతో ఇక్కడ స్నానం చేసుకుంటున్నావా? మరి ఇవి ఏంటివి తెప్పలా? మా వాళ్ళకి తెప్పలే. నీకు తెప్ప అవసరం లేదా? నాకు అవసరం లేదు, ఆల్రెడీ నేర్చావు. ఆ తెప్పని ఏ విధంగా తయారు చేశారు? ఇప్పుడు వెళ్తున్నారు కదా తెప్పని ఎలా తయారు? థర్మాకోల్ షీట్తో తయారు చేశారు. ఒక గోనె ఉంది, ఆ గోనె సంచి అంత థర్మాకోల్ షీట్లు అన్నీ వేసి అందులో క్లాత్ గోన్లో తయారు చేసి తర్వాత 4 ఇది ఒకటి పైకోటి పెడితే అది తయారవుతుంది. అయితే ఇది మీరే తయారు చేసుకున్నారా? ఇంటికాడ అమ్మ నాన్నలు తయారు చేసి ఇచ్చారా? మేమే తయారు చేసుకున్నాం. చింతపల్లి గ్రామంలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఈరోజు సముద్రంలోనే ఉంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. వీళ్ళు స్కూల్కి వెళ్ళరా? ఏంటి పరిస్థితి ఇదంతా? స్కూల్కి వెళ్ళడు. చిన్నప్పుడు కానించాళ్ళు ఏటగా
ఏంద్రానికి ఇది ఇక్కడ లేనికి ఉన్నాళ్ళు అనుకున్నావు. ఇది మా నాట తండ్రి రోజులు నాటిన ఇది కొడుకులకి రావాలి, లేకపోతే ఆ ఇది రాకపోతే సాయంత్రాలు మునిగిపోతాడు. ఆయన గురించి కుర్రోళ్ళు ఇక్కడ తోలుతాం మళ్ళీ నాకు. ఇప్పుడు వాళ్ళు ఏం ఇస్తాడా, మళ్ళీ తెప్పల మీద వెళ్తాడా, ఆ మాల్ శాంతం ఏటి ఉన్నది అనుకున్నావా. ఇది బోర అక్కడ కింద జల్దీ అందులో పడిపోయి చచ్చిపోతాడని అక్కడ ఈది ఇస్తాము. పిల్లలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అయిన దాకా ఈస్తాడు, అక్కడ ఏటకెళ్తాడు. అంటే వీళ్ళకి ముందుగా ప్రాక్టీస్ అనేది ఇక్కడ చేయిస్తారనమాట, పిల్లలకి ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తారు. అంతే. ఇప్పుడు వాళ్ళకి ఆ సర్వీస్ మొప్పుతాం చూసావా, కుర్రోళ్ళకి మానాడు సర్వీస్ అవుతుందని మొప్పుతాం అంతే. అంటే రానున్న రోజుల్లో వాళ్ళు కూడా వేటకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంచుతారు. ఇప్పుడు నాకు చెప్పిన దాకా అండి గురువుగారు, ఇప్పుడు ఈది రావాలా, ఈది ఇక్కడ ఈది కోదది ఆ సందాటం ఈది. పిల్లలు అక్కడికి వెళ్తాడు ఏళ్ళకి ఈయన మీద, ఇక్కడ ఈది నేర్చుకొని ఈయన మీద వెళ్ళాలా. మరి ఇక్కడ ఈది రాకపోతే అక్కడ ఈది రాదు, అందుకనే పిల్లలు ములుగుతారు. అంటే నడి సముద్రంలో కూడా పడవ నుంచి కిందకి దిగి అక్కడ ఏదాల. ఇప్పుడు ఇక్కడ ఈది నేర్చుకుంటున్నా చిన్నపిల్లల, అక్కడ పెద్ద ఎదిగిన తర్వాత ఈయన మేము తీసుకెళ్తాం. అక్కడ ఉట్టి సాంద్రం అంతా తొలకతావు, ఇక్కడ కెరటాలు ఇరితే అక్కడ కెరటాలు ఇరవా సప్పుకుంటాయి. ఆయన గురించి ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఇక్కడ ఇది నేర్చుకుంటారు. రేపు పెద్ద ఎదిగితే ఈయన పాటికి తీసుకెళ్తాం బారుకు అంతే. మా ఇజ్జతి ఉండాలి, మరి ఏ ఇజ్జినేది అదే ఇజ్జి, ఏటకెళ్ళిందే ఇజ్జి. చదువుకున్నోళ్ళు చదువుకుంటున్నాళ్ళు, చదువుకునే వాళ్ళు ఇది ఈ పని చేస్తారు. చూసాం కదా, ఒకటే చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఒకటే చెప్తున్నారు. ఏదైతే చిన్నపిల్లప్పటి నుంచి అయితే మాత్రం వాళ్ళకి పిల్లల నుంచి అయితే చిన్న వయసు నుంచి అయితే మాత్రం వాళ్ళకి ఈత స్పెషల్గా అయితే మొప్పుతారు. వాళ్ళకి సంబంధించిన కొన్ని థర్మాకోల్ షీట్లని చిన్న తెప్పల్లా తయారు చేసి వాటిపై నుంచి అయితే మాత్రం స్టార్టింగ్లో ఈత మప్పే కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపడతారు. ఎందుకంటే రానున్న రోజుల్లో వాళ్ళు కూడా చేపలు పట్టడానికి వెళ్ళే ముందు ఎటువంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు కాబట్టి ముందుగా ఈత వచ్చి అయితే ఉండాలి. ఈత రాకుండా అయితే ఆ లోపలికి అయితే మేము పంపించము. దాని కారణంగా అయితే మాత్రం ఈరోజు ఆ ఈత ఏ విధంగా ఈదుతారు ఏంటి అని మొత్తం అయితే మాత్రం వాళ్ళకి మప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వాళ్ళనైతే మాత్రం వాళ్ళకైతే ప్రత్యేకించి అయితే మాత్రం ఆదివారం వచ్చిందంటే చాలు ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా సముద్రంలోనే ప్రత్యేకంగా అయితే చిన్న చిన్న తెప్పల రూపంలో తయారు చేసి అయితే వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా ఇక్కడ ఈ గ్రామ పెద్దలు కూడా ఒకవైపు అయితే చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అంటే రానున్న రోజుల్లో వాళ్ళు మత్స్యకారులు అయితే మాత్రం వాళ్ళ వృత్తి అదే కాబట్టి ఖచ్చితంగా అయితే ఈత వచ్చి తీరాలి. అందుకారణం నుంచి అయితే సముద్రం ఈత అనేది ఈ విధంగా మప్పే ప్రయత్నం కూడా జరుగుతుందని మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.